అంతర్గత శ్వాస అంటే అది మన యొక్క వెన్నెముక ద్వారా నడుస్తూ ఉంటుందన్నమాట. దానిలోనే అన్ని ఎనర్జీ సెంటర్స్, చక్రాలు కానీ కుండలిని కానీ అని అంటారు కదా, అది ఉంటుంది. అది మనను ఆత్మ ఉద్ధరణకు చేస్తుంది, అంటే సరైన మార్గానికి తీసుకెళ్తుంది. ఈ అంతర్గత శ్వాసను నడిపించడానికి ఈ యొక్క త్రిబంధాలు కానీ ఇంకా కొన్ని యోగ ప్రక్రియలు మొదట యోగపరమైనటువంటి విద్యలు నేర్పుతారు. దీనివలన శ్వాస అనేది నెమ్మదిస్తూ ఉంటుంది. బహిర్గత శ్వాస నెమ్మదిస్తూ ఇంద్రియాలను అబ్జర్వ్ చేయడం అనేది ఈజీగా అవుతుంది. అవి ఏం చేస్తున్నాయి, అవి మనల్ని ఏ విధంగా తీసుకెళ్తున్నాయని మనము వాటికి విభేదంగా, అంటే వాటిని దూరంగా ఉండి చూడడం అనేది జరుగుతుంది. ఇది మొదటి స్టెప్. అంతకుముందు దానిలో లీనమైపోయి మనం కోల్పోయి, మన ఆత్మస్థితిని కోల్పోయి ఆ యొక్క ఇంద్రియాల స్థితిలోకి వెళ్ళేవాళ్ళం. మనం దాని స్వరూపంగా మారిపోయి విచ్చలవిడిగా వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట. ఈ యొక్క యోగ ప్రక్రియల వల్ల ఎప్పుడైతే బహిర్గత శ్వాస స్థిరమవుతుందో ఆ యొక్క ఇంద్రియాల యొక్క స్థితిని గమనించే తత్వం మనలోన మెల్లమెల్లగా వస్తుంది. ఎప్పుడైతే అలా జరిగినప్పుడు మనము ఈ యొక్క యోగ క్రియల కంటే ఆధునికంగాటువంటి క్రియలు, అంటే కుంభకము, మన వాయువు యొక్క పంచ వాయువులు ఉంటాయి మన శరీరం లోపల. ఈ యొక్క శరీరం నడవడానికి ప్రాణవాయువు, అపానవాయువు, ఉడ్యానవాయువు, సమాన వాయువు, యానవాయువు అని ఆయా చోట్లలో ఉండి ఇవి మన ప్రాణాన్ని చేసుకొని ఆ యొక్క శరీర ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటాయి. అవి చంచలమైపోయి ఉన్న శరీర ధర్మాన్ని స్థిరపరిచి ఈ యొక్క యోగ క్రియలు, ఈ యొక్క అంతర్గత శ్వాస కొన్ని క్రమ పద్ధతిలో మనము ఇంకా తర్ఫీదు పొందిన తర్వాత గురువు దగ్గర అది ఈ వాయువులను, సమాన వాయువుని, ఈ యొక్క మిగతా వాయువులను స్థిరపరుస్తుంది అన్నమాట ఒక దగ్గర మెల్లిమెల్లిగా. ఇలా మనము ప్రతి చోట మనము స్థిరమవుతూ మెల్లిగా ఏకాగ్రత పెరుగుతుంది. మన లోపల మనం ఎవరం అనేటువంటి థాట్ అప్పుడు వస్తుంది. మనం బుద్ధితోటి ఇంద్రియాల్లో బహిర్గతంగా ఉండి మనం ఎవరు అంటే దర్శనాలు, గుళ్ళల్లో వెళ్ళి యాత్రలు చేస్తే ఆ యొక్క వాయువు, ఆ యొక్క కళ్ళతో చూసే అందము, మనం చెవులతో వినటువంటి ఆ యొక్క తత్వాలు మనకు బోధపడవు. అది కొద్ది కాలమే. ఆ ఇంద్రియాలు వింటాయి, మళ్ళీ ఆహా ఓహో అంటాయి, కొద్దిసేపు వైరాగ్యం వస్తుంది, మళ్ళీ మర్చిపోతుంది. ఎందుకంటే అది బహిర్గతంగా ఉన్న శ్వాస, దానితోటి ఏది విన్నా కానీ అది చంచలమే. స్థిరమైనటువంటి దానికి ఉండే స్థిరత్వం అనేది బహిర్గతానికి ఉండదు. ఎందుకంటే అది ఇంద్రియాల యొక్క వశమై ఉన్నటువంటి శ్వాస. అది దాన్ని మనము నెమ్మదించిన తర్వాత మనకు జరిగేటువంటి ప్రక్రియలు, మన శరీర ధర్మాలు, మన మనస్సు, బుద్ధి యొక్క తత్వాలన్నీ తెలిసిన తర్వాత మనము ఈ యొక్క ఇంద్రియాలకు, పంచేంద్రియాలకు, శరీర ధర్మానికి అన్నిటికీ దాటి స్థూల సూక్ష్మ స్థితులకు దాటి మనము మనోవైజ్ఞానిక మనస్సుకు సంబంధించిన కర్మాతీత స్థితికి వెళ్ళిపోతాం. అప్పుడు మనము చిదానంద స్వరూపమైన ఆనందం స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంను దర్శనం చేసుకోగలుగుతాం.